హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్లే జనాలు కూడా అప్‌గ్రేడ్ అవ్వుకుంటూ టెక్నాలజీని వాడటం నేర్చుకున్నారు. సో, చూసుకుంటే మనీ ట్రాన్సాక్షన్స్ కూడా విపరీతంగా చేస్తున్నారు. ఆ! ఏంది మన డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ చేసేస్తున్నారు. నేను చెప్పేదేందంటే టెక్నాలజీతో పాటు ఆన్‌లైన్ సైబర్ అటాక్స్ కూడా ఎక్కువ పెరిగాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంతెందుకు నేను కూడా సైబర్ అటాక్స్‌కి బాధితుడినే. జస్ట్ రీసెంట్‌గా జరిగినయి నేను నేను ఫేస్ చేసినవి కొన్ని చెప్తాను. నేను ఈ మధ్య జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక ట్యాబ్ కొన్నా. సామ్‌సంగ్ ట్యాబ్. దానికి ఏదో ప్రాబ్లమ్ ఉండి సామ్‌సంగ్ కస్టమర్ కేర్‌కి కాంటాక్ట్ చేద్దామని ఒక గూగుల్‌లో కొట్టేసి ఒక నంబర్ తీసేసుకున్నా. వాళ్ళతో కాసేపు మాట్లాడా. ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పా. చెప్పాక తర్వాత ఏం చేశారు, ఒక కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసి మీరు ఇంత డబ్బులు పే చేయండి. తర్వాత రీఫండ్ చేస్తాము. మేము మీ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తామన్నారు. ఇమ్మీడియేట్‌గా నేను దాన్ని క్లోజ్ చేసేసా. మళ్ళీ చూసుకొనెళ్ళి ప్రాపర్‌గా సామ్‌సంగ్ పోర్టల్‌లోకెళ్ళి జస్ట్ ఇష్యూను చెప్పానమాట. అంతే ఉంటుంది ప్రతిదీ. ఇక్కడ చెప్పేదేంటంటే సార్, మీకు ప్రాపర్‌గా ఆ టెక్నాలజీ గురించి ఐడియా ఉన్నోళ్ళకి ఈటి గురించి తెలుసు. అసలు టెక్నాలజీ గురించి ఐడియా లేనోళ్ళకి ఇట్లాంటి వాటిని టచ్ చేయరు కాబట్టి వాళ్ళు సేఫ్. రూరల్ ఏరియాస్‌లో, అర్బన్ ఏరియాస్‌లో అన్నీ తెలీదు. వాళ్ళకి జస్ట్ వాళ్ళు ఫోన్‌లుంటాయి. వాట్సాప్‌లో ఫోన్‌లు చేసుకోవడమో, లేకపోతే యూట్యూబ్‌లో వీడియోలు చూసుకోవడమో, ఇట్లాంటియే వాడుకునే వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారనమాట. సో, వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, సార్ ఎవరైనా సరే, మీరు ఎవరిని కాంటాక్ట్ అయినా గానీ, మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా అది కట్ చేసేయండి. అది కాల్ అయితేనేమి, ఇంకా ఏదన్నా మెసేజ్ గాని అట్లా ఎమ్మటే కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అంతేగాకుండా మీ ఫోన్‌లకి అన్‌నోన్ మెంబర్స్ నుంచి ఏవైనా గాని లింక్స్ వచ్చి క్లిక్ చేయమంటే క్లిక్ చేయొద్దండి. క్లిక్ చేసినారంటే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు దొంగిలించేసి మీ డబ్బులు మొత్తం తీసేసుకుంటారు. అదొకటి. రెండోది, ఇంకా మీరు అక్కడ ఇక్కడ షాపింగ్‌లు చేస్తుంటారు కదా! షాపింగ్‌లు చేసిన దగ్గర మీకు ఏవేవో పనికిమాలిన కూపన్స్ ఇస్తారు. కూపన్స్ ఇచ్చి సేమ్ నాకు కూడా జరిగింది ఇది. ఇది కూడా జరిగింది. నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వచ్చాను. మళ్ళీ ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మీరు అది విన్ అయ్యారు. ఇది విన్ అయ్యారు. మనమేం అంత అదృష్టవంతులం కాదు. లోకంలో మనకు తెలుసు. అని ఫోన్ చేస్తారు. అది విన్ అయ్యారు. మీరు ఆ డీటెయిల్స్ ఇయ్యండి. ఈ డీటెయిల్స్ ఇయ్యండి. మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని. దయచేసి మీరేం విన్ అవ్వరు. అయంతా ట్రాషు. వాళ్ళు ఎక్కడికొచ్చైనా సరే మీ దగ్గర మీ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఓటీపీలు ఇవి అడిగితే చెప్పొద్దండి. ఇంకా అది కాకుండా ఇప్పుడు ఈ రోజుల్లో మనం సెర్చ్ చేస్తుంటాం గూగుల్‌లో ప్రతిది. అది ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి అయితేనేమి, ఇంకా షేర్స్ గురించి అయితేనేమి, ఇంకా మన ఇంట్లో హోమ్ అప్లయెన్సెస్ ఫెయిల్ అయ్యి వాటి యొక్క కాంటాక్ట్ నంబర్స్ గురించి అయితేనే రకరకాల గురించి మనం సెర్చ్ చేస్తాం. మనం సెర్చ్ చేసే మనం ఏవైతే సెర్చ్ చేస్తుంటామో వాటిని పట్టుకొనే వాళ్ళు మన మీద ప్రయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో వాషింగ్ మిషన్స్ ఫెయిల్ అయింది. దాని గురించి మీరు సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే వాళ్ళొస్తారు. ఓకే, వాషింగ్ మిషన్ పెడతారనమాట మీకు సంబంధించిన కాంటాక్ట్స్‌లన్నీ మెసేజ్‌ల ద్వారా. సో, ఇంగా అది ఇదని మీరు అవ్వొద్దు. మీరు డైరెక్ట్‌గా చూసుకొని గూగుల్‌లో ప్రాపర్‌గా వెరిఫై చేసుకొని కాంటాక్ట్ అవ్వండి గానీ, వాళ్ళంతట వాళ్ళొస్తే మీరు అవ్వొద్దు. అంతేకాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌లు, షేర్ల గురించి సెర్చ్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. బాస్, మీ దగ్గరకు వస్తారాళ్ళు. మేము ఇటువంటి దీని మీద ట్రేడింగ్ చేస్తాము, క్రిప్టో కరెన్సీ మీద ట్రేడింగ్ చేస్తాము, హై రిటర్న్స్ ఇస్తాము అని. మనుషులు మనడానికి అందరం ఆశపోతులమే. ఆశ అందరికీ ఉంటది. సో, రిటర్న్స్ ఎక్కువ అనంగానే మీరు దయచేసి ఆశపడి స్కామర్స్‌ని నమ్మొద్దు. ఓకే. ఇట్లాంటి యూత్ ఈ మధ్య ఎక్కువ కాలంలో తొందరగా రిచ్ అయిపోవాలి, తొందరగా జీవితంలో ఎదిగిపోవాలని మీరు ఈ స్కామర్స్ బారిన పడుతున్నారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ సైబర్ అటాక్సే. ఇంకా రకరకాలుగా పిల్లలు కూడా ఆన్‌లైన్ గేమ్స్ అనుకుంటా అవి ఉంటూ ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఏవో పనికిమాలిన లింక్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా నొక్కుతుంటారు. నొక్కంగానే మీది ఇన్ఫర్మేషన్ అంతా దొంగతనం చేసేస్తారు. ఇన్ఫర్మేషన్‌తో పాటు డబ్బులు కూడా లాగేస్తారు. సార్, పేరెంట్స్‌కి కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే. మీ పిల్లలు దయచేసి ఫోన్‌లు ఇవ్వద్దు గేమ్స్‌కి వాటికి వీటికి. ఒకవేళ ఇచ్చినా గానీ మీ సూపర్విజన్‌లోనే ఉండేటట్టు చూసుకోండి సార్. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావండి. చాలా కష్టపడితేనే వస్తాయి. వాళ్ళకేముంది, ఒక క్లిక్ ద్వారా మొత్తం లేపేస్తారు. తర్వాత పోయాక మీరెంత బాధలు పడినా, ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, ఎన్ని కేసులు పెట్టినా ఇంకా వ్యయ ప్రయాసలే తప్ప ఉపయోగాలైతే ఉండవండి. అంత దాకా పరిస్థితి తెచ్చుకోవద్దు. దయచేసి మానండి అట్లాంటి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటం. మీకు గాని కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.